హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం చెర్లకు వచ్చిన వల్ల అయితే చేయతే కొన్ని బురకలు అయితే పడ్డాయి పైకిళ్ళని. ఇవాళ మాత్రం కట్టెకాలాలు బొమ్మెలకు పెడదాం. మరి ఎందుకంటే నీళ్ళు అయినాయి, మడికట్లు మంచిగా ఉన్నాయని బొమ్మెలు పెడదామని కట్టెకాలాలు పెడదాం బొమ్మెలు, కానీ కట్టెకాలాలు పట్టుకొని వచ్చిన. ఇవరాగా చిన్న ఒక్కేలి పరకకైతే మాత్రం నన్ను అయితే పరకలు పడ్డాయి. ఆ పరకకాలాలు అంటే పరకలు కూస్తారు, నేను కప్పలు కూర్చో అన్నట్టు. ఇవి మన పంది పరకలు కావాలి, కానీ పంది పరక ఎక్కువ వల్లే తక్కువ పడ్డది. ఈ బుడ్డ వరకు కూడా అదో ఇదో దానికైతే గాలానికైతే మేత అయితే పెడతాను పెట్టి. ఇప్పుడైతే మాత్రం మన ఈ కోనుకు కోనన్నా ఆ కోనికి అక్కడ మడికట్ లెక్క మంచిగా ఉంది కదా చెరువు. ఆ చెరువులో ఈ వరకు మనం నీళ్ళు దిగాక సూపర్ బొమ్మెలు పడ్డాయి. పెట్టేది చూద్దాం ఇలా మరి పడతాయా ఏం చెప్తే, రేపు అయితే పడతాయా ఏం చెప్తే తెలియదు. కానీ ఇప్పుడైతే మాత్రం మనం గాలాలు అయితే పెట్టడానికి అయితే ఇప్పుడు పోతాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే గాలు పెట్టడానికి పోతాను. ఇవే కట్టెకాలాలు, ఇలా మేత ఉంది, అక్కడ కూర్చి అక్కడ పెట్టేద్దాం. మీకు అలవాటు ఉంటే రయ్య పోతారు, గడ్డి ఎట్లే పోతారా? ఇది మొత్తం మీకు అలవాటు ఉన్నట్టున్నది ఇదంతా. అయ్యా ఇదే పని రోజు, ఇదే పని కాబట్టి పోడు. ఇక్కడ దాకా నీళ్ళు ఎక్కుతాయి. చిన్నప్పుడు బొమ్మెలకు పెట్టినప్పుడు అయితే చాలా మస్తు పడ్డాయి. ఏమన్నా మడికట్ట వేసిరుగా, అప్పుడు నీళ్ళు దిగంగా ఇంకా బొమ్మెలు పడ్డాయి. షాపు ఇదే కోనికైతే పెడదాం. మరి ఎట్లా ఉంటుందో ఈసారి నీళ్ళు ఎక్కకంటే రేరే ఎప్పుడు కానీ రేరే ఎక్కినాయి మనకు. ఈ సైడ్ కూడా సైడ్ ఎప్పుడు కానీ రేరా నీళ్ళు ఎక్కినాయి, కానీ ఈసారి మాత్రం సగానికే వచ్చి మధ్యలో ఆగిపోయినాయి. సగం కూడా రాలే, ఆగిపోయినాయి. మరి ఇట్లా నీళ్ళు ఎక్కగానే అయితే ఒక డోర్గాల తప్ప ఈ కట్టెగాలు అయితే మనం పెట్టలే. మరి ఇవాళనైతే ఈ కట్టెగాళ్ళు అయితే పెట్టి చూస్తాను. ఎందుకంటే బొమ్మలు అయితే ఖచ్చితంగా బాగానే ఉన్నాయి. ఇటు తీగ ఉన్నది కాబట్టి గడ్డికి ఆ మడికట్లు వస్తాయని ఆశ. పెట్టనైతే పెడదాము. ఒక దాదాపుగానైతే 30 కర్రలు అయితే కావచ్చు, 30 కర్రలు అయితే తెచ్చిన, 30-40 అయితే కావచ్చు. అప్పుడైతే బాగా పడ్డాయి, కానీ ఇప్పుడు ఎట్లుంటుందో చికారు చూడాలి. ఇది వారి రకనైతే మన స్టిక్ కొట్టిరు, కప్పగారాలు కొట్టిరు, పడ్డే పర్లేదు తెలియదు. వర కొట్టి నేను చెర్ల దిగిన అన్నమాట. ఆ నీళ్ళల్లో నేను దిగిన, ఆ ఒలలు ఉండే ఒలలు చేసిన అనమాట. ఒలలు చేస్తే ఇక్కడ కట్టానికి వెళ్ళి చూడగా కనబడ్డారు, స్టిక్ కొట్టిరు, పడ్డే పర్లేదు తెలియదు. ఇక మనమైతే కట్టెకారాలు పెడదాం. ఇక్కడ అన్నీ చాపుకోపోదా, ఇక్కడైతే పెడదాం. ఇదే తీగే, ఈ తీగకైతే పెడదాం. అది చూంచి ఒకసారి అదే తీగే. ఇక్కడ నుండి అయితే అక్కడ కోన అక్కడ అటుమొక్కన అయితే మంచిగా మడికట్టు అయితే ఉన్నది ఫ్రెండ్స్. మడికట్టుకు అయితే పెడితే బాగుంటుంది. అటైతే దాదాపుగా బాగా గాలాలు అయితే పట్టాయి. 10-15 గాల్లో 20 గాల్లో పెడతాయి కదా. కొన్ని దగ్గర పెడతా, దగ్గర మాత్రం పెడతా. అటు అక్కడ మిగిలినవి మాత్రం ఇటు పెడతా. ఇప్పుడైతే పెట్టి ఇప్పుదాం. దాదాపుగా అయితే ఎన్ని కట్టెలు ఉన్నాయంటే కర్రలు, అప్పుడు మనం నీళ్ళు దిగంగానే పెట్టేది ఇది గాలాలు. కానీ ఈసారి మధ్యలో నీళ్ళు అయినాయి కాబట్టి పచ్చిగడ్డి పొంటి వస్తాయని ఆశతో అయితే పెడతాను. మనకి ఎట్లుంటుందో చూద్దాం సీజన్. ఇవరాక బురకలు చేయితే బురకలు తిన్నాను పడ్డాయి, కానీ వేరే షాప్ అయితే వాళ్ళే పొద్దుగాలకు వాళ్ళగా పడ్డది. పెద్దవాళ్ళకు చేయకపోతే దానికి ఒకటి 3 కిలో వాళ్ళగా చచ్చిపోయింది. అది పడే అనుకున్నాను నేను, అసలు పడే అనుకొని చేయలేదు. కొద్దిగా పని ఉండి తక్కువ వెళ్ళిపోట్లా దానాకైతే వేసిన. ఒకటి సపరేటు ఒక్కేల వాళ్ళు అయితే పెట్టుకున్నాను నేను, మనకు ఏది దానా కొరకు. దీని మేత అసలు మన పడేటికి ఈ చేప పడాలి, ఈ చేప పడాలి, కానీ ఈ చేపలే మాత్రం పల్లె. ఇక ఏది పడుతుంది అయితే తెచ్చిన, ఇక ఏది దొరుకుతుందో పట్టుకొని వచ్చిన. ఏం చేయాలి? అన్నిళ్ళు పెట్టుకుంటూ వచ్చుక. ఇది బుడ్డ వరకు, ఎందుకంటే దీనికి తెల్ల కనబడతాయి కాబట్టి మనం మీద నుండి పరకలు అవి ఉంటాయి చూడు, ఆ పరకలు కొట్టేస్తుంది అన్నమాట. అది
మీద నుండి అవే పిట్టలు చూస్తుంది పరకను అట్టుకినా కొట్టేస్తుంది. అందుకొరకే ఎర్ర వరకని అయితే అది మీద కనబడదు. ఒక బొమ్మ అయితేనే ఇగో ఇదే పరక అయితే పక్క 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 ఇది మాత్రం సరే అన్ని పెడతాను అయితే. ఇప్పుడు మనకు గారెలకు అయితే మేత ఉండాలని అన్నీ అయితే పట్టుకొచ్చిన. ఈ పరక పానం ఉండకుండా నడుతుంది మనకు. ఎందుకంటే పానం ఉన్నదనుకో అటు ఇటు గడ్డి వస్తుంది. అయినా పానం ఉన్న అవుతుంది బొమ్మ కళ్ళు పెద్దవి అవి. అది ఇక్కడ నుండి ఎక్కడికో చూస్తూనే ఉంటుంది, ఎత్తనే ఉంటుంది. కానీ ఇలా అటు ఇటు ఉంటుంది, పానం లేకుండా నడుతుంది. నేను ఎప్పుడు కానీ పెట్టాక పానం ఉన్నాయి ఏం పెట్టా. ఒక డోర్గాల్లో మాత్రమే పానం ఉన్నాయి పెడతా. ఎందుకంటే డోర్గాల్లో కంపల్సరీ పానం ఉన్నాయి కావాలి కాబట్టి వాటికి పానం ఉన్నాయి పెడతా. ఇవేం గాలాలంటారు? ఇవి బొమ్మే గాలాలు, కట్టె గాలాలు అంటారు. డోర్ గాలాలంటే డోర్ గాల అంటే వాలగలు పడితే చూడు, నేను అప్పుడప్పుడు లోపడెత్తా. డోర్ ఇట్లా లైన్ మొత్తం ఉండి ఇట్లా లైన్లు ఉంటాయి, ఇట్లా మొత్తం వచ్చాది అలా ఇట్లా మిషన్ లాంటి అవుతుంది కాబట్టి వాలుగలు పడతాయి. వాలుగా కొడుతుంది దానికి. వాలుగా చచ్చిపోయింది అసలు ముట్టుకోదు. చచ్చిపోయిన షాప్ ఉంటుంది చూడు, పానంతో ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది కాబట్టి దానికి ఇట్లా ఎత్తుంది. మేతకైతే నేను ఎప్పుడు కానీ కప్పలు అయితే పెట్టా. ఇవే పరకలు దానాకైతే ఇవే పెడతా. ఎందుకంటే కప్పలు పట్టుడు నాకు నచ్చది. నేను ఇప్పటి నుండో ఇవే పెడతా. కానీ ఏనాడు మాత్రం నేను కప్పలు అయితే పెట్టలే. కప్పలు పట్టబుద్ధి కాదు నాకు. అవి పెట్టరాదు కూడా నాకు. కప్పగాలు పెట్టరాదు, అవి పెట్ట. అవైతే బెస్ట్. అవు బొమ్మ ఎడతావు కడకైతే పొరిగింది. అది బొమ్మేనా? బొమ్మే కదా. బొమ్మే ఉన్నట్టు కడకైతే పొరిగింది. అన్నీ బాగా పెట్టాలి బాయిలో. ఈ మూత నుంచి బొమ్మలు అయితే పోతాను. నేను కాలాలకు సరిపోదు అనుకున్నా కానీ పరక మొత్తలు అవుతుంది. మొత్తం అవుతుంది. ఎర్ర వరకలు ఇవి మొదలు అయితే ఇవి కూర్చుకున్నాయి. ఎందుకని మంచిగా మిగిలిపోతాయి. అవే ఉన్నాయి 4-5 మంచిగా. మచ్చ వరకు వస్తే బాగుంటుంది అన్నట్టు. ఈ చందమా మన ఈ కొడిపే అయితే మాత్రం ఇది అటుకనే ఇది ఖరాబ్ అవుతుంది కాబట్టి దీంతో మనకు పని లేదు కాబట్టి దానికి అవసరం లేదు. ఇదైతే మాత్రం బుడ్డ వరకు జర గట్టిగా ఉంటుంది. ఇట్లా బుడ్డ వరకలు దీనికి సరిపోతాయి అనుకో. ఆడికి ఎర్రవరకతో మాత్రం పూర్తి అయిపోయింది. ఇవి మనం ఈ గాలాలు తెచ్చినవి మాత్రం ఈ మన కొడిపేలు, ఈ బెల్లం కొడిపే తెచ్చిన వేస్ట్ అయింది, చందమా తెచ్చిన వేస్ట్ అయింది. వీటిని ఆడికి బుడ్డ వరకలను ఎర్ర వరకలు మాత్రం పూర్తిగా అయిపోయినాయి. ఇవైతే మాత్రం పెడదాం. ఎన్ని అయినా లెక్క పెడదాం. ఒకటి 31 కర్ర అయితే ఉన్నది. 31 గాలం అయితే పెట్టేద్దాం. రేపు కొరమేళ్ళు మరి మన 31 గాలానికి ఏపటి పడతాయో రేపటి వీడియోలో మళ్ళీ చూద్దాం. ఇప్పుడైతే మాత్రం మనం కంటిన్యూగా గాలాలు అయితే పెట్టేద్దాం. ఉన్నాయా గొర్రెల మేడి ఉన్నాయానే? లేవా పెట్టేద్దాం. అన్నీ ఉన్నాయండి. నన్ను అక్కడ నుండి అయితే పెట్టుకుంటాం. ఇటుకెళ్ళి పెట్టుకుంటావా? పెట్టుకుంటూ పోతే రాగానే పడితే తీసుకొని చక్కవ రాగానే పడతాయి ఉంటామా బురదనే. ఓకే ఏంటంటే అట్లా పెట్టుకుంటూ పోదాం. ఈ బాయిలకు పోయి బొమ్మలకి ఇట్లా ఉంటే అయితే పడతాయి. నేనైతే దాటాలి. ఇంకేందే ఉంటుంది బాగున్నది. ఇక్కడ అయితే మాత్రం ఉన్నది. ఇక్కడ మనకు ఇది బావి ఉన్నది కాబట్టి బావిలో మాత్రం అటు అట్లా పోతుంటావు పోతా చెప్ప పోతుందా. ఇక్కడనైతే పెట్టేద్దాం. అది ఓనికి ఒక పని ఇక్కడనైతే ఇద్దాం.
బొమ్మ అయితే ఇక్కడ దాకా గ్యారెంటీగా వస్తుంది. వాత ఎట్లా చచ్చిపోయింది. బాత ఇది కొట్టేస్తాం. లోపలికి అయిపోయినాయి. ఏ చాలు కడకి ఇప్పుడు కానీ మనం లోపలికి పెట్టద్దు. లోపలికి పెడితే ఎక్కడ ఇటు దగ్గర దగ్గర 2 బొమ్మలు దొరుకుతాయి. కిలో ఉంటుంది. ఇగో ఇగో ఈ గడ్డి కిందనే ఉన్నారు. వాటి పోతుంది. అదేగా ఇప్పుడు ఓ కిలో భూమి మీదట ఫ్రెండ్స్. రైట్ ఇక్కడ కిలోకి కిలో 2 కిలో. ఇస్రో అని ఉంటే ఇస్రోలో ఉంటే ఇప్పుడు వచ్చు నువ్వు బరువు అయితే నీకు మందికి ఇస్తావు వేసుకోరా అంటావు. దానకర నేను ఇక్కడ పోయింది అదే పువ్వు ఉన్నట్టుంది. అది కొద్ది దొడ్డు లేదు అమ్మతో. నువ్వు వీడియో జూమ్ చేసి చూడు, ఇంటికి నాకు కనబడుతుంది. అది పెడతాను చూడు. ఇంకా కనబడుతుందా? కనబడుతుంది మంచిగా పెట్టి బొమ్మ అది ఏమన్నా కానీ బోగేద్దాం. ఇంకా బొమ్మ ఇక్కడ మామిడి బొమ్మ కనబడ్డదట. 2 ఎక్కువనే పెట్టినా. గట్టి గట్టి పెట్టి ఇటు గట్టిగా పెట్టినా. వాళ్ళుగా చచ్చిపోయింది. పీడ కనబడడానికి ఏంటంటే అది కొడుతుంది అన్నట్టు. కుంగ కొడుతుంది. చూసాపా అది
ఇప్పుడు చేతివారం ఉంటే అట్టిగా వస్తుంది అట్టిగానా ఇంకా చంద్రుడు వేసిందని కనవాలి అది పువ్వు బొమ్మని అందుకే అది మెసలకుండా పోతుంది అది అదే బొమ్మ కానీ పడుతుంది సూపర్ అక్కడ కలిసి ఆడిపోయింది బొమ్మ పోనీ కానీ నువ్వు వీడియో అయితే కొంచెం సంచింది బుట్టెందుకు తీసుకోపోతాను కట్టెలు కొట్టుకోప పట్టుకుపోతారా కట్టె ఒక్కటే తీసుకో కొంచెం దూరం దూరం మా దగ్గర మామూలుగా ఎన్ని గంటలకు వస్తావు తెల్లారా అన్న వస్తావా తెల్లారు మళ్ళీ తెల్ల 6 గంటలకు వస్తా లేట్గా వస్తుంది వచ్చే ఉంటారా మళ్ళీ భూమి పట్టుకోపోదు నైట్ లైట్ సిక్కర్ వస్తే మాత్రం సూపర్ పడతాయి ఫ్రెండ్స్ కానీ కాకపోతే ఏంటంటే కొద్దిగా పనులు పడంగా వస్తూనే వస్తాం నైట్ సిక్కర్ వస్తాం ఒక్కడికి పోయినది గరకలలో మురదాను ఒకటి రెండు మూడు ఓకే ఫ్రెండ్స్ గాలాలు అయితే పూర్తి చేసిన ఈ కోనికైతే పెట్టినా ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ ఉంచాడు లాస్ట్ చివరి వరకు లైన్ అయితే పెట్టినా 31 గాలం పెట్టినాం కదా ఇగో తీగ మాత్రం ఇట్లా వచ్చిందన్నమాట ఇట్లా ఇట్లా దిగు దిగు తీగ మాత్రం ఇట్లున్నది ఇగో ఇళ్ళకెళ్ళి ఈ చెరువు ఈ చెరువు నుండి ఇట్లా నీళ్ళు పోతాయి కదా మనకు బొమ్మలు అయితే మాత్రం ఈ కోనుకు సూపర్ పడతాయి ఇట్లా వాడైతే ఇగో కట్టెలు ఇలాగా వాడైతే పెట్టుకుంటే మాత్రం ఇట్లా వచ్చిన చూడండి ఫ్రెండ్స్ ఇట్లా తీగ ఇట్లా ఇది కోను సూపర్ కోను బొమ్మలు అయితే సూపర్ ఇలా తిరుగుతాయి రాత్రి అయితే నైట్లు వస్తాయి ఇంట్లో మాత్రం ఖచ్చితంగా బొమ్మలు దొరుకుతాయి కానీ ఇప్పుడు మేము ఇగో కొంచెం దిగబడుతుంది ఇలా రాత్రి అయితే ఖచ్చితంగా బొమ్మలు దొరుకుతాయి గాలాలు అయితే పెట్టాలని అయితే మాత్రం గాల్లో పెట్టాం లోపల మాత్రం బొమ్మలు బుడతాయి బిడిలు అని బుడతాయి సీగటం జర మస్క్ వస్తుంది కావచ్చు వీడియో జర పొద్దుకింది అన్నట్టు ఈ గాలాలు మాత్రం పొద్దుకినాకనే పెట్టాలి గాలాలు పొద్దుకంగా పెడితేనే మనకు ఈ పిట్టలు అన్నాయి కొట్టాయి లేకపోతే పిట్టలు ఆయన ఉన్న వాటి మాత మొత్తం ఎత్తుకపోతాయి కాబట్టి లేట్గానే అయితే పెడతాను మనకి అక్కడ బొమ్మ కనబడ్డట వీడియో తీసినట్టు అలా కనబడుతో చూద్దాం ఇలా నాకు కనబడదని చెప్తాడు పువ్వు బొమ్మ అని అంటాడు పువ్వు బొమ్మ మన బొమ్మ ఏ బొమ్మ అయినా కానీ ఏ బొమ్మ అయినా పట్టుడే మన బొమ్మ అయినా పువ్వు బొమ్మ అయినా పట్టుడే ఉంటుంది ఇది మాత్రం గడికి పెడదాం ఓకే ఫ్రెండ్స్